బావా బావా నేనరా ఏడు చేస్తున్నావు ఏంటి ఆఫీస్ నుంచి ఏ చెప్పమంటావు బావా చెప్పేస్తున్నారు. నా కష్టపడి బీటెక్ చేసి అమీర్పేటలోకి వెళ్ళి ఏదో కోర్సు నేర్చుకుని ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టుకుని ఈ కంపెనీకి వచ్చా బావా. నేను నేర్చుకుందేమో ఎస్క్యూఎల్ అంట బావా, వీడేమో .NETలో కూర్చోబెట్టాడు బావా. బావా అటు ఏటోరే బావా, యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ ఐఓ.h మెయిన్ సెమీకాలం, దాని తర్వాత మనకేమో తెలిసేటి, మనకేం తెలియదు కదా. అన్ని ఇన్ని పట్టుకుని అయిపోయా. పోనీ కష్టపడి .NET నేర్చుకున్నా బావా, అది అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ జావాలో ఉంది, జావాలోకి వెళ్ళి అన్నాడు బావా. అదేమన్నా మార్చేసుకోవడం ఏంటి జావా అంటే, జావా కాలిపోయింది నాకు జావా అనగానే తెలుసు నీకు. ఏదో పడుతున్నా బావా కష్టాలు అటు ఇటు. అది ఆఫీస్ ఫోన్ బావా, ఫ్రీ బాగా అసలు బాబా మామూలుగా వాడేట్లే బాబా, పిండి ఎత్తరం మేము ఇక్కడ. గుంటలు బాగానే ఉన్నాయి బావా. సోలో డాక్టర్ సో మచ్ క్యాష్ ఉన్న పార్టీ ఏదైనా దొరుకుతామని చూస్తున్నాం బావా, ఎవరు దొరకట్లేదు, అందరూ బిజీగా ఉన్నారు బావా. మనంటే ఎవరు చూడట్లా. ఎందుకంటే ఇంగ్లీష్ బావా, ఇంగ్లీష్ మాట్లాడాలి గుంటలతో, మనకేమొచ్చి చెప్పు, హలో హౌ ఆర్ యు వాట్ ఈజ్ యువర్ నేమ్, అంతే కదా. నా పక్కన కొత్త ఉంటుంది బావా, అబ్బా చంపేస్తుంది బావా. కానీ కన్నెత్తి చూడదు, పన్నెత్తి పలకరిస్తుంది బావా. దాని పక్కన ఇంకోటి ఉంటుంది బావా, ఇంకోటి ఉంటాడు బావా, ఆడి మీద పడి దీని శరీరం అంతా ఆడి మీద ఉంటుంది బావా. ఏటంటాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, మంచి మంచి డ్రెస్సులు వేసిపోతాడు, మనకు అవన్నీ ఎక్కడ వస్తుంది బావా, రాదు కదా బావా. ఏం చేస్తాం, గోపుతాం, చీ కొట్టించుకుంటాం, వస్తాం అంతే. ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువైపోయింది బావా. అన్ని అలవాట్లు అబ్బుతాయి బావా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సరదాగా దమ్ము కొడదాం కిందకి వెళ్ళి బావా, ఆడుకుంటూ సీరియల్ తాగేస్తున్నారు బావా. ఇప్పుడేమో నేను అగ్గిపెట్టి తీసుకెళ్ళలేదు, అగ్గిపెట్టాడు అని వెళ్ళారు బావా. అగ్గిపెట్టి ఉందని అడిగాను, ఒక రకంగా చూసి పంపిస్తారు బావ నన్ను. ఇంగ్లీష్ బావా, ఇంగ్లీష్లో అడగాలంట, ఎక్స్క్యూజ్ మీ డూ యూ మైండ్ ఇఫ్ ఐ బారో ఫైర్ అనాలంట బావా. మా ఊళ్ళో ఒంటికి వెళ్తున్నాడు కూడా ఆపి వాడుతాడు, అగ్గిపెట్టి ఏంటి ఎత్తారు బావా. ఈ ఊళ్ళో చూడు ఏంటో. అమెరికానా అడిగాను బావా మొన్న మా బాస్ని, అడిగా, నేను అమెరికా పంపించాను, అడిగా నీకు కామ్ స్కిల్స్ లేవు అనేదో అన్నాడు బావా. నాకు కామా స్కిల్ ఉంది, ఫుల్ స్టాప్ స్కిల్ ఉంది, అన్ని స్కిల్ ఉన్నాయన్నా. నేను కామ్ స్కిల్స్ అంటే తర్వాత తెలిసింది బావా, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ సమంగా మాట్లాడలేను, అమెరికా పంపించట్లేదు బావా. ఆయన నేను అమెరికా వెళ్ళను బావా. ఎందుకంటే ఒకటి మా ఊర్లో మా పక్కన వాడు వెళ్ళింది 20 రోజులు 2000 ఫోటోలు ఫేస్బుక్లో పెట్టాడు బావా, అమెరికా మొత్తాన్ని చూసాడు. ఆడు బావ కళలో ఆనందం కోసం ఆడెవడో చంపాడంట, ఈడేమో ఆడు అమెరికా చూపించాడు స్టోరీలని నాకు చెప్పాడు బావా. ఇంకేం వెళ్తాం బావ మనం అమెరికా. పార్టీలు పార్టీలు అంటే బాగా మర్చిపోయాను. టీం లంచ్ అని తీసుకెళ్తారు బాగా. అమ్మ ఈరోజు 1 కేజీ కోడి 1/2 కేజీ మటన్ తిందామని వెళ్తావా, గడ్డి బావా, గడ్డి ఎడతారు, 4 కీర ముక్కలు 4 క్యారెట్ ముక్కలు 4 దోసకాయ ముక్కలు పెట్టేసి ఇదే సలాడ్ అంటారు బావా. మళ్ళీ ఏంటో తెలుసు బావా, ప్రతి ఒడి దగ్గర 500 గుంచుతారు. 2 జంబో బిర్యానీ ప్యాకెట్ వచ్చేస్తాయి బావా మనకి 500 రూపాయలకి. క్యారెట్ ముక్కలకి 500 రూపాయలు ఏంటి బావా, ఎడగారంగా పోతాను. ఏం చేస్తాం అంతే. మళ్ళీ మా మేనేజర్ కూడా ప్రెస్ ఎట్ట అంటాడు బావా, ఇదంట మోల్చంక ఉందేమో నా కొడుకు అనుకున్నాను నేను. తర్వాత అర్థమైంది టీమ్ మీటింగ్ అంటది. ఏడు చెప్తాం బావా. మొన్న అప్రైజర్ ఇచ్చారు బావా, 8,000 పెంచారు. 8,000 బావా, నెలకు కాదు సంవత్సరానికి. ఏడు చేసుకోమంటే 8,000 వెళ్తున్నాను సంవత్సరానికి. బాబా చాలా డబ్బు బావా, బెంజి కొనుక్కోవచ్చు తెలుసా మన ఊళ్ళో. అలా ఉంటుంది బావ మా పరిస్థితి. అయితే ఏం ఉండదు బావా, అంతా ఈఎంఐలే బావా. 40,000 వస్తే 20,000 బండికి, 20,000 రెంట్కి, దానికి దీనికి పోద్ది. 5,000-6,000 10,000 మన ఖర్చులు పోద్ది. మిగతా 10,000 గుంటల మీద పెడతాం, గుంటలు చీ కొడతాయి. ఏమిటో లాస్ట్ నీళ్ళంటి దగ్గర అప్పు తీసుకుని 5,000 బతుకుతాం అంతే. కంపెనీ వద్దు బాబు, అసలు మనం తట్టుకోలేము. ఇంటర్వ్యూలు తీసుకోవడానికి తీసుకోవట్లేదు, పంపించేయడానికి తీసుకుంటున్నారు ఇంటర్వ్యూలు. ఉన్న చోట కూర్చుందాం బావ, ఎప్పుడప్పుడు వస్తుంది మనకు అవకాశం. నీది ఎలా ఉంది బావా, ఏంటి కారు కొన్నావా, ఏంటి పాల వ్యాపారం చేసి నువ్వు కారు కొన్నావు ఏంట్రా, ఎలా కొన్నావు ఏంటి, డబ్బులు కట్టా, లోన్ తీసుకోలేదు బాను. ఏ బా ఎంత సంపాదిస్తావు బావ నెలకు నువ్వు జనరల్గా, 1,00,000 సంపాదిస్తావా పాల వ్యాపారంలో, ఏం చేస్తున్నావు బావు నువ్వు, సగం పాలలో నీళ్ళు వేసేస్తావా, మరి కస్టమర్లు గొడవ చేయలేటరా, అలవాటు పడిపోయారా. ల్యాండ్ కొనమన్నావు, మనం తట్టుకోలేము, ఈఎంఐలు పెట్టుకుని కొనుక్కోవాలి, కొనేసావా. ఇప్పుడేమో స్టేట్ క్యాపిటల్ కూడా అక్కడే అంటారు బావా, 10 లక్షలు అయిందా ఇప్పుడు, నువ్వు 3 లక్షలకు కొంటే.
ఏమనుకోరు, నేను కష్టపడి కాపీలు కొట్టి డొనేషన్లు కట్టి బీటెక్ చేసి 40,000 సంపాదించడానికి నానా పడుతున్నాను. 10th క్లాస్ చదివి అటు ఇటు గాలి పిత్రి కబుర్లన్నీ మాట్లాడి 3 నెలలకి 1,00,000 సంపాదిస్తున్నాం. నేను వచ్చేస్తా బావా, నాకు 4-5 గేదెలు ఉంటే చూడు, నేను పాలాపురం పెట్టుకుంటాను, బాగా సంపాదిస్తాను బావా. బావా ఉంటా బావ మరి. సరే బావా, రైట్, బాయ్ బావా.